హరి ఓం శ్రీ గురుభ్యో నమః. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివాయ గురవే నమః. శివపురాణం 25వ రోజుకు స్వాగతం. ఈరోజు చెప్పుకునేది శ్రీకృష్ణుడు సంతానమునకై తపమాచరించుట. సూతుండు చెప్పుచున్నాడు, మునులారా వినుడు. శ్రీకృష్ణుడు శ్రీహరి అవతారముగా ద్వాపర యుగమందు కంసాది దుష్ట సంహారమునకై ఆవిర్భవించను. అతనికి 9 మంది పట్టపు దేవులు, 16,108 మంది భార్యలు కలరు. కృష్ణునకు ఇంతమంది భార్యలున్నను సంతాన యోగము లేదు. రుక్మిణీదేవి లోనగు పట్టపు దేవులు శ్రీకృష్ణుడితో సంతానము లేకుండుట స్త్రీలు మిక్కిలి విచారకరమైన విషయము. తానము లేని వనితకు గౌరవ ప్రపత్తులుండవు. కాన పరమేశ్వరుని ఆరాధించి సంతానమును ప్రసాదింపునట్ల కావింపుమని మొరపెట్టింది. శ్రీకృష్ణుడు వారి మాటలను బోనాడక అట్లేయని వెంటనే సంతానమునకై వరములను పొందుటకు పార్వతీ పరమేశ్వరుల గురించి తపంబు చేయుటకు కైలాస పర్వతమునకు వెళ్ళాను. అందుగా దేవకీ వసుదేవులకు నమస్కరించి సంతాన ప్రాప్తికై పరమేశ్వరుని ఆరాధింపబోటకు ఆజ్ఞను అసంగమని అడిగిరి. వారు వారి సెలవు గైకొని పిమ్మట శ్రీకృష్ణుడు బలరాశ్రమునకు వచ్చెను. ఉపమన్యువు కృష్ణుని పూజించి ఇట్లనియే, శ్రీకృష్ణ, నీవు నాకు మున్ను పరమేశ్వరుడు సాక్షాత్కరించి ద్వాపర యుగంబున శ్రీహరి అవతారముగా జన్మించు. శ్రీకృష్ణుడు నీ ఆశ్రమునకు రాగలడు. అతనికి శివపంచాక్షరిని ఉపదేశం చేయమని పలికాను. కాన నీకు త్వరలో గౌరీ శంకరుల ప్రత్యక్షమై వరములు ఇయ్యగలరు అని చెప్పి అన్నపానీయములు విసర్జించి అఖండమైన తపస్సును పరమేశ్వరుని గురించి చేయుచుండెను. గౌరీ శంకరులు శ్రీకృష్ణుని తపమునకు మెచ్చి ప్రత్యక్షమై, కృష్ణ, నీ తపమునకు మెచ్చి తిని వరములు కోరుకుమని అడిగారు. ఇచ్చదను అని పలకగా శ్రీకృష్ణుడు తపమును చాలించి కండ్లు తెరచి చూచి ఇట్లు పలికాను, పరమేశ్వర, నేను కోరదగిన వరములు నీవే ప్రసాదింపు. లోకశంకరుడవైన నీకు నేను తెలపవలేనా అని అడిగాను. అంత పరమేశ్వరుడు ఇట్లని, కృష్ణ, నీకు గల పెక్కురు భార్య వలన 1,20,1,200 మంది పుత్రికా సంతానము కలుగగలదు. అందరూ శౌర్యవంతులను ఐశ్వర్యవంతులను అయ్యెదరు. నీవు ఆనందముతో దయావంతుడవై ముల్లోకముల యందును కీర్తి పొందగలవు అని పలుకగా శంకరుని శ్రీకృష్ణుడొక ఆయుధమును ఇమ్మని కోరాడు. తోడనే శంకరుడు శ్రీకృష్ణుడకు చక్రములోనకు ఆయుధ సామాగ్రి ఇచ్చను. గౌరీ శంకరులు అదృశ్యమైరే. శ్రీకృష్ణుడు శంకరము వలన వరములు పొంది ఉపమన్యు ఆశ్రమునకు వచ్చి సెలవు గైకొని ద్వారకా నగరమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి గౌరీ శంకరుల వలన పొందిన పరమ విశేషంబులను తెలిపిన అందరూ సంతసించిరి. వెంటనే తన భార్యలందరితోడను ఏకకాలమందు అంతఃపురమునందు శ్రీకృష్ణుడు సుఖించను అని సూతుండు సౌనికాదృశుడు చెప్పాను. శివమాయాము. ఒకప్పుడు శ్రీకృష్ణుడు సమస్తమును త్యజించి కేవలము భార్యాలోలుడై సంచారము చేయొచ్చు తుదకు పరమేశ్వరుని పూజించి వారి వలన వరములు పొంది సుఖించను. దేవేంద్రుడు పరమేశ్వరుడు మాయా సంకల్పం వలన గౌతముని భార్య అయిన అహల్యను పొందగోరి పదవీభ్రష్టుడై తనకు కోటి ఫలియందు కోటీశ్వరుని ప్రతిష్ఠ గావించి సుఖించాడు. వాయుదేవుడు పరమేశ్వరుడు కటాక్షము వలనే ఆంజనీదేవిని పొంది ఈశ్వరాంశ వలన ఆంజనేయుని సృష్టించి సుఖించను. చంద్రుడు గురువైన బృహస్పతి భార్యను కూడి శాపము తగిలి తన నివారణార్థము కోటి ఫలియందు సోమేశ్వరలింగమును ప్రతిష్ఠించి కావించను. పిట్లే పిక్కు మహర్షులు ఈశ్వరమాయను తప్పించుకోలేక పరమేశ్వరుడు ఎవ్వరు ఆరాధించను సుఖించరి. పాపములు వాటి వివరములు. పాపములు మనోవాక్కాయ కర్ములచే కలుగును. మానసికముగా దుష్టమైన తలంపుల వలన కలుగును. ఆ వాచాదోషములు అనేక రీతులుగా పాపములగును. శరీరమును ఉపయోగించుటలో పెక్కు పాపము కలుగు. తాను చేయు పనుల వలన పెక్కు రీతుల పాపము కలుగును. దృష్టి దోషము వలన అనేక విధములుగా పాపములు కలుగును. కొన్ని సత్కారములు చేయకుండుట వలన పాపములు సంభవించును. నియములను తప్పి వర్తించిన పాపములు సంభవించును. ఒకరిని నిందించుట, ఫలధనాదులందు ఆసక్తి కలుగుట, ఇతరులు చూచి అసూయకు లోనగుట వారి వలన పాపములు సంభవించును. విప్రహత్య, సురాపానముచు, గురు భార్యాగమనము
స్వర్ణస్థేయము. ఈ పాపములు చేసిన మహాపాతకములకును వర్తింపజేయుట పంచమహాపాతకములు అనేదరు. ఇట్టి మహాపాపము ఆచరించినను గోదానము, బంగారము, వెండి, ధనము, ధాన్యము, గృహము, కన్య లోనుగు మహాదానములు చేసి అట్టి పాపము నుండి విడువబడి సమస్త జీవకోటి సుఖింతురు. లేకున్నా క్రూరవాది 29 నరకములను పొంది వాటిలో ప్రడి మ్రగ్గుచుందురు. పాపమును జన్మకృతాంతముల వలన ఆజ్ఞాకృతములు అగును. కాన సమస్త తీర్థములు, నదులు, పుణ్యస్థలములు సేవించిన పాపములు తొలగి సుఖముగా ఉందురుగాక. సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావద్విషావవై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. తథాస్తు.